ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మరి యూత్ మీటింగ్ కొరకై ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. దీవెనకరంగా చేయండి ప్రభువా. మరి మనస్ఫూర్తిగా, తృప్తిగా, చక్కగా పాడుకునేటువంటి సమయం కూడా మాకు దయచేయండి. దైవవాక్యం వినగలిగినటువంటి సమయం కూడా దయచేయండి అంటే ఇప్పుడు దైవవాక్యం ద్వారా మాతో మాట్లాడండి. రావాల్సినటువంటి అవసరమైన వారిని మీరు తీసుకురండి ప్రభువా. మీ కృపను కోరుకుంటూ మైకును అంతటి మీరు స్వాదించుకోండి. వినగల చెవి, గ్రహించగల మనసు మీ బిడ్డలే మాకు అనుగ్రహించవలసి మనం చూస్తుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యం ఎవరు అట్లా నాకెదురు కనపడడు కూర్చోండి. మీరు మీకు కనపడతారు వీళ్ళిద్దరే. ఓకే, అడుగుతా. తలకాయలన్నా కనపడాలి. ఈయన జరిగానికి ఓకే అంతే. దేవుని వాక్యం మనము దేవుని వాక్యంలో నుండి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక దైవ గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం అందరం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం ఎఫెసీ రాసిన పత్రిక 15వ వచనం అందరం చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అదే రీతిలో 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయేను. ఇక్కడ మనకు 2 విషయాలు కనబడుతూ ఉంటున్నాయి. క్రీస్తు యొక్క జీవితము మనకి ఎట్లా ఉంది? మాదిరికరంగా. అంటే ఆ వ్యక్తిని మనము ఒక వ్యక్తిని అనుసరిస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాలు మనం చూస్తాం కదా. ఇక్కడ వినాలి, వెనక ఎదురు, కొద్ది వెనక ఎదురు, నువ్వే వెనక్కి కొద్ది ఎదురు, తలకాయ కూడా కనబడదు. చాలు. మాదిరికరంగా అంటే ఒక వ్యక్తి మనం అనుసరిస్తూ ఉంటే ఆ వ్యక్తి మనకు మాదిరిగా ఉన్నాడా, జీవితం చూస్తాం, నడవడిక చూస్తాం, మంచివాడా చెడ్డవాడా, ఎలాగ ప్రవర్తిస్తుంటున్నాడు, ఎలాగున్నాడు, ఈ వ్యక్తి వలె నేను జీవిస్తే మరి నాకు ఘనత ఉంటుందా అనేది మనం చూస్తాం. కొంతమంది వేషాలు వేసుకుంటారు కదండి. సినిమా చూసినారనుకోండి, అక్కడ హీరోస్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వారికి హెయిర్ స్టైలు అనుసరిస్తారు. వారి బట్టలు, వారు కొత్త సినిమా తీసినారనుకోండి, వాళ్ళు ఏదైనా బట్టలు వాడినారనుకోండి, అవి ఎక్కడొస్తాయి? షాపులకు వస్తాయి. ఆ బట్టలు కావాలని మనం ఆ బట్టలు వేసుకుంటాం. ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ పద్ధతి కావచ్చు, అనుసరిస్తాం. అంత మాత్రాన చేత హీరో అయిపోం. అర్థమైందా? మనము అవి అనుసరించినంత మాత్రాన హీరోలం అయిపోం. కానీ అనుసరించాలనే ఆశ మన హృదయంలో ఉంటుంది. ఇలాగ నేను ఉండాలా? ఒకసారి మన జయరాజ అని అందరికీ తెలుసు కదా. జయరాజ మేము 2000 సంవత్సరంలో, సుమారు ఇప్పుడు 24 సంవత్సరాలు, 2000లో కడప జిల్లాలో పోరుమామిళ్ళ అనేటువంటి ఒక ఊరు ఉంది. 2001 అనుకుంటా. అక్కడ యూత్ క్యాంప్ జరిగేది. యూత్ క్యాంప్ ప్రతి ఎండాకాల సెలవులకు యూత్ క్యాంప్ జరుగుతుంది. జయరాజన వచ్చేవాడు. మరి ఒక పల్లెటూరు, అది పాల కంపెనీ, అది పాడుబడిపోయింది. దాంట్లో మీటింగ్ పెట్టేవారు. మేమందరం కూడా యూత్ క్యాంపు అంటే వాక్యం చెప్పిన తర్వాత, జయరాజన వాక్యం చెప్పిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ వాక్యం చెప్పిన తర్వాత గ్రూప్ డిస్కషన్ కూర్చుంటాం కదా. కూర్చుంటే ఆ గ్రూప్ డిస్కషన్లో ఒకడున్నాడు. ఎట్టున్నాడంటే సేఫ్ జయరాజన్న ఎట్టున్నాడో అట్టే ఉన్నాడు. ఆ జుట్టు కానీ, ఆ బట్టలు కానీ, ఆ సూపు కానీ, ఆ మాటలు కానీ అట్టే ఉంటాయి. ఎదురైడి ఇట్ అయిపోయాడంటే అనుసరణ అంట. అంటే జయరాజన్నలాగా ఉండాలంటే అంత మాత్రం అయిపోతాడా? కానీ ఆశ. ఒకవేళ భౌతిక సంబంధంగా మనం ఉండొచ్చేమో కానీ
ఆయన ఆత్మ సంబంధమైన జీవితం వలె జీవించడమే ప్రాముఖ్యమైనది కదండి. యేసు ప్రభులాగా ఈ దినాల్లో ఇప్పుడు కాకపోయినా కూడా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అప్పుడు ఏం చేస్తారు, యేసు ప్రభులాగా వేషాలు వేసుకుని శిలువను మోసుకుంటా చేస్తూ ఉంటారు. అంత మాత్రాన యేసు ప్రభు అయిపోతారా? కాదు. అలాగా మనం అనుకోవడం కాదు. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమిటంటే, క్రీస్తు వలె ఉండడానికి మనం నడుచుకోవాలి. అంత మాత్రం కాదు, ఆ క్రీస్తు ప్రభు వారు తన జీవితాన్ని మనకు ఒక మాదిరికరంగా ఉంచిపోయాడు. అంటే నాలాగా మీరు జీవించండి. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. 1 కొరింథీ రాసిన పత్రిక మీరు నన్ను పోలి నడుచుకోండి. పోలి అంటే విశ్వాసమును అనుసరించి జీవితంలో మనిషిలాగా నడవడము, మనిషిలాగా జీవించడము, మనిషిలాగా హెయిర్ స్టైల్ చేయడం కాదు. క్రీస్తు యొక్క నడవడిక, ఆ విధానం, ఆ ప్రేమ, ఆ సుగుణాలు అవన్నీ కూడా మనలో రావాలి. అందుకే మనం ఎవరినైనా సరే మాదిరికరంగా తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలంటే యేసు ప్రభువునే మనం ఎక్కువగా తీసుకోవాలి. అందరూ తీసుకోవచ్చు, అయితే కొందరిలో అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయి. యోసేపుని తీసుకోవచ్చు, పౌలుని తీసుకోవచ్చు, దావీదుని తీసుకోవచ్చు, తిమోతిని తీసుకోవచ్చు. మాదిరికరంగా తీసుకోవడానికి వాళ్ళకు వారి వలె జీవించడానికి మనకు ఉంటుంది. కానీ అనేకమైనటువంటి మనకు కనబడేవి ఏమిటాయంటే బలహీనతలు కనబడతాయి. కాబట్టి నేను ఎప్పుడు చెప్పినా కూడా యేసు క్రీస్తు వారి యొక్క గురించే, ఆయన పోలిక, ఆయన నడవడికే మనకు ప్రాముఖ్యం. సరే, ఆయన గురించి, ఆయన పోలికలాగా మనం ఎలాగ జీవించాలా, ఆయన నడవడిక ఎలాగ జీవించాలి. ప్రభువు మనకు ఒక మాదిరికరం ఉంచిపోయినాడు జీవితంలో. ఆయన జీవితం మనకు ఒక మాదిరికరమైంది. ఇప్పటికి 2020 సంవత్సరాలైంది ఆయన చనిపోయి, మరి తిరిగి లేచి పరలోకం వెళ్ళి. అప్పటి నుంచి కూడా అనేకమైన వారు ఆయన యొక్క జీవితానికి ప్రభావితం చేయబడి, ఆయన యొక్క ప్రవర్తనకు ప్రభావితం చేయబడి, ఆయన మాటలు కానీ ప్రవర్తనకు జీవితం ప్రభావితం చేయబడి అనేకమైన వారు తమ జీవితంలో ప్రభువును రక్షకుడుగా అంగీకరించారు. ప్రభువు మరి ఆయన మాదిరికరంగా జీవించాలంటే ప్రభువు మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏమిటంటే, చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 3వ తీయాలి, బైబిల్ తీయాలి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 13-14 ఎవరు చదవండి. ఆ సమయమున వచ్చను. అందుకు యోహాను, నివారింపదూచను గాని చాలు, మనకు తగి ఉన్నది నీతి యావత్తు నెరవేర్చుట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకోవడానికి వచ్చాడు. బాప్తీసం ఎవరికి ఇస్తారు? రక్షింపబడిన వారికి బాప్తీసం ఇస్తారు. పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది వారికి బాప్తీసం ఇస్తారు. మరి యేసు ప్రభువుకి ఎందుకు? యేసు ప్రభువుకు మరి ఆయనకు రక్షణ లేదు కదా అనుకోవచ్చు కాదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన రక్షణ అవసరం లేదు. కానీ బాప్తిస్మము అనేది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచినామని చెప్పుకోవడానికి బాప్తిస్మము. ఇది ఆయన మనకు చూపిస్తున్న ఒక మాదిరి. ఏమిటి మాదిరి అంటే, మరి ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను పవిత్రుడను పరిశుద్ధుడను, నాకు రక్షణ అవసరం లేదు. కానీ ప్రతి వ్యక్తి రక్షింపబడి బాప్తిసం తీసుకోవాలనేటువంటి ఆ నియమము దేవుడు మనకు చెప్తా ఉంటున్నాడు. ఇప్పుడు మనకు రక్షణ అవసరం, రక్షణ తర్వాత బాప్తిసం అవసరం కదండి. యేసు ప్రభువు వారికి రక్షణ అవసరం లేదు, ఎందుకంటే ఆయన దేవుడు. కానీ ఆయన బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? ఆయనకు కూడా బాప్తిసం అవసరం లేదు. కానీ ఆయన మనకు ఒక మాదిరికరముగా ఉంచిపోయిన విధానం మనం గుర్తిస్తుంటున్నాం. అంటే ఏమిటంటే, మనిషికి రక్షణ అవసరం, తర్వాత బాప్తిసము అవసరం. ఏ వయసులో అవసరము, ఏ సమయంలో అవసరం?
ఎప్పుడు అవసరం? యేసు ప్రభువు వారు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నాడు? ఏ వయసులో చెప్పండి? 30 సంవత్సరాలు. అదేనా? 30 సంవత్సరాలు అంటే అది మంచి యవ్వన వయసు, కొద్దిగా బలమైన వయసు, 30 సంవత్సరాల వయసు. ఆ వయసులో యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నాడు అంటే అర్థం ఏమిటంటే, ఆ వయసులో ప్రతి మానవుడు తన జీవితంలో రక్షణ పొంది బాప్తిజం పొందాలన్నటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపిస్తూ వచ్చాడు. మనం అనుకుంటాము ఈ వయసు ఉంది కదా, ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు ప్రభువుని విశ్వసిస్తాను, అప్పుడు లేకపోతే ఏదైనా నేను చేయడానికి ఇష్టపడతాను, అప్పుడు రక్షణ పొందుతాను అనే మాట కదండి. రక్షణ పొందినటోళ్ళు చేయొద్దండి, బాప్తిజం పొందినటోళ్ళు చేయొద్దండి. మీరు ముగ్గురు రక్షణ పొందలేదు, బాప్తిజం పొందలేదు కదా. రక్షింపబడాలి. వయస్సు ఎందుకు దేవుడు ఇచ్చాడు మనకు? ఎందుకు దేవుడు బాప్తిజం, యేసుప్రభువు వారు బాప్తిజం తీసుకున్నారు? ఈ వయస్సు ప్రభువుకు ఉపయోగపడే వయస్సు. అర్థమైందండి? ఈ వయసు ప్రభువుకు ఒక కర్ర ఉందనుకోండి, ఆ కర్ర మంచిగా గట్టి కర్ర ఉంది, అది దాన్ని మనం ఏం తీసుకున్నాము ఒక పనికి ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించలే, ఆ పనికి ఉపయోగించకుండా ఏడో మట్టిలో ఆడ వారేసినాం. ఈ సమయంలో చెదులు ఏం చేసింది? ఆ కర్రను తినేసి. పైకి మాత్రం బాగానే ఉంది ఆ కర్ర బైక్ బాగానే ఉంది. సరైన సమయానికి ఒక పనికి ఉపయోగించుకుందామని కర్ర తీసుకుంటే కర్ర ఏమైపోయింది? చెదులు చేత చెడిపోయింది. అర్థమైందా? చెదులు చెడిపోయింది. ఇప్పుడు పైకి బాగానే ఉన్న ఆ కర్ర ఎన్ని దినాలు మట్టిలో ఉందో తెలియదు, కానీ చెదులు చేత చెడిపోయి దేనికి పనికి రాకుండా పోవడం మనం చూస్తాం. అందుకే యవ్వన వయసు, ఈ వయసులో ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిజం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితము దేవునికి ఈ వయసులో ఉపయోగపడాలనేది ప్రాముఖ్యమైనది. అందుకే యేసుక్రీస్తు వారు 15 సంవత్సరాలప్పుడు బాప్తిజం తీసుకోవచ్చు కదా. ఆయన సమయం ఇంకా రాలా, తీసుకోవచ్చు. 15 సంవత్సరాలకి, నేను 17 సంవత్సరాలకే బాప్తిజం తీసుకున్నా, కానీ తీసుకోవచ్చు. ఆయన సమయం ఇంకా రాలేదు. కానీ ప్రభు అయిన దేవుడు 30 సంవత్సరాల వయసు అప్పుడు, అనగా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వయసు అప్పుడు ఆయన బాప్తిజం తీసుకొని మనందరికి కూడా ఒక మాదిరికరముగా ఆయన యవన జీవితాన్ని గడిపినాడు. ఇదేనా మరి రక్షణ, ప్రభువునందు విశ్వాసము అనేది ఇప్పుడు కాదు అనేటువంటి మాట మీద మనము నడుస్తూ ఉంటున్నాం. ఇంకెప్పుడు? ప్రియమైన వాటరా, సమయం పోయిన తర్వాత మనం ఏమి కూడా చేయలేం. నీ జీవితంలో, నా జీవితంలో సమయం పోయిన తర్వాత, సమయం అంతా వెళ్ళిన తర్వాత అయ్యో అనేటువంటి మాట మన జీవితం రానేయకూడదు. ఒక వ్యక్తి, యవనస్తుడైన వ్యక్తి తన జీవితంలో నష్టపోయిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. సామెతల గ్రంథం, నా దిక్కు చూడాలి. ఆ పిల్లని వెనక పంపి అందరూ ఆ పిల్లల దిక్కు చూస్తున్నారు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12 నుంచి చదవండి ఎవరైనా. సామెతల గ్రంథం 5వ అధ్యాయము. అయ్యో ఉపదేశం బాగా చదవాలి. ఇక్కడ ఏమన్నా వీరు చదవండి, మీరు చదవండి. సామెతల గ్రంథం 5, బ్రదర్స్ చదవండి, మగ పిల్లలు చదవండి. సామెతలు 5:12 వచనం. అయ్యో పిల్లలు ఎవరొస్తులు, ముసలి కాదు. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని. ఉపదేశము నేను ఎట్లు త్రోసివేశాను. నా హృదయము గద్దింపునట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. సమాజ సంఘముల మధ్య నుండి నన్ను దౌష్ట్యమునకు లోబడు కొంచెమే ఎడబాయని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందు. ఒక వ్యక్తి, యవనస్తుడైన వాడు తన జీవితం పాపానికి గురి చేసుకున్న తర్వాత మరి ఏమని వాపోతున్నాడంటే, అయ్యో నేను ఎట్లు మరి ఉపదేశాన్ని త్రోసివేశాను, నా హృదయం యొక్క గద్దింపు నేను ఎట్లు తృణీకరించాను, బోధకుల మాట నేను వినలేదు. ఎప్పుడు ఈ మాట అంటున్నాడంటే తన జీవితం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత, ఒకవేళ నాశనానికి దరిదాపుల్లో వచ్చే సమయం వరకు కూడా తను అలాంటి యొక్క స్థితి కలిగిన వాడుగా ఉంటున్నాడు.
అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాదిరి చెప్పే మాట ఏంటంటే యవ్వన వయసు, యవ్వన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవ్వన వయసులో ప్రభువుకు ఉపయోగపడేటువంటి సమయం ఇదే, ఉపయోగపడే సమయం. ఇక తర్వాత దాటిపోయిన తర్వాత ఏదో సంవత్సరాలు వయసు మీరిన తర్వాత ఉపయోగపడలేం. కాబట్టి ఈ వయసులో ప్రభువు ఒక మాదిరికరంగా బాప్తిసం తీసుకుంటూ మనకందరికి నేర్పించే పాఠం ఏమిటంటే, యవ్వన వయసులో నీ హృదయంలో నాకు చోటిస్తావా, ప్రభువుగా రక్షకుడుగా విమోచకుడుగా నన్ను అంగీకరిస్తావా అనే ఆ ప్రభువు చెప్పే మాట మనం ఒకసారి గుర్తించుకోవాలి. ఇవన్నీ కూడా సాతాడు ఏం చేస్తాడు, ఇప్పుడు కాదులే మళ్ళీ తర్వాత చూసుకో, ఇప్పుడు ఎందుకులే, ఈ వయసు అంతా కూడా ఆరిపోవాలా, ఈ వయసు అంతా కూడా ఎంజాయ్ చేసే వయసు అని అంటాడు. కానీ మంచిదే, అది కాదని చెప్పలేదు. ఒక సమయం వస్తుంది, అయ్యో అనేటువంటి మాట. అయ్యో అంటే అర్థం ఏమిటి? చెయ్యి దాటిపోయింది. ఇక జీవితంలో అంత చెయ్యి దాటిపోయిన తర్వాత మనం అయ్యో అంటే అయ్యో లేదు, ఏమీ లేదు. అర్థమైందా? అయ్యో అనే మాట మన జీవితంలో అంతవరకు రానికోకుండా ప్రభువు మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు ఉంచినాడు. మనం చూస్తుంటాం. రక్షింపబడాలా, పాపక్షమాపణ. చూడండి, యవ్వన వయసులో మనం పాపక్షమాపణ పొందడం ఎంత గొప్ప విషయం. నాకు కొడుకు కుమార్తె ఉన్నారు. ఇప్పుడు కూతురు 10th క్లాసు, బాబు 8th క్లాసు. ఈ సంవత్సరంలో మరి ప్రభువు చెప్తా ఉన్నాం, అమ్మ యేసును నమ్మాలి, ప్రభు నమ్మాలి. చిన్న వయసులో వారికి మరి యూత్ విబిఎస్లో, ఇక్కడ హైదరాబాద్ విబిఎస్ జరుగుతుంటే మా కుమార్తెతో దేవుడు మాట్లాడాడు. మరి ప్రభువుకు నీ హృదయంలో ఇంకా ఎన్ని రోజులు చోటు ఇవ్వకుండా ఉంటావు? ఎన్ని రోజులు ఇట్టే జరుగుతూ ఉంటావు? పాస్టర్ కూతురు అనుకుని నేను నడిపించుకుంటుంటావా? ప్రభు మాట్లాడాడు. తర్వాత మరి యూత్ క్యాంప్లో కూడా ఈ సంవత్సరంలోనే ప్రభు మాట్లాడాడు, ఎన్ని రోజులు ఇట్టుంటావు ప్రభు కొరకై, నువ్వు ఎన్ని రోజులు ఇలా మరి నీ ఇష్ట ప్రకారం జీవిస్తానో మాట మాట్లాడాడు. చూడండి, చిన్న పిల్లలతో అయినా మాట్లాడతాడు, పెద్ద పిల్లలతో అయినా మాట్లాడతాడు. మరి మద్రాసు పోయినాం మేము జూన్లో. మద్రాసులో ఆ కాన్వకేషన్ జరుగుతా అంటే కాన్వకేషన్లో కూడా మరి ప్రభు మా కుమార్తెతో మాట్లాడాడు. ఎంత ఇప్పుడు 8వ తరగతి అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 13 సంవత్సరాల, 13 years. మరి ఆ ప్రభు హృదయంలో మాట్లాడడం చిన్న వాళ్ళతో సరే పెద్ద వాళ్ళతో. ఎందుకంటే జీవితము చాలా చిన్నది, కానీ వయసులో ఆ వయసులో ప్రభువునందు విశ్వాసం ఉంచడం చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ సేవకులు చూశారు, ఎవరైనా లాస్ట్లో ప్రభు నమ్మిన వాళ్ళు చేయొద్దంటే మావాడు ఎత్తి పెట్టాడంట. నేను కూడా వెనక్కి కూర్చోంటే వాళ్ళతో చూశాడు అక్కడ ఉన్న సేవకుడు, వీడు ఎత్తి పెట్టున్నాడు చేతులు. ఎవరైనా అయితే ఒకవేళ ఎత్తకపోతే రక్షణ పొందకు చేయి దించండి వాడు దించనే లేదంట. వాళ్ళ తర్వాత నేను రక్షింపబడ్డాను, నా జీవితం ప్రభువుకు అంగీకరించాలని చెప్పడం. ఈ వయసు ఎంత వయసు? 13 సంవత్సరాల వయసు, 15 సంవత్సరాల వయసు. ఆ వయసులో కూడా ప్రభువును అంగీకరించడం గొప్ప సంగతి. మరి మన వయసు ఎంత ఉంది? 20 సంవత్సరాలు దాటి ఉంటాయి కదా. 20 సంవత్సరాల్లో కూడా ఇంకా మనం వెనకంజ వేస్తే ఎట్లాగా? అందుకే ప్రభు మనతో మన సమయం పోనీయకుండా ఏం చేయాలా? రక్షింపబడాలా. ఒకవేళ మనం అలాగే జీవిస్తే ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియదు, తర్వాత మనం ఎలా ఉంటామో తెలియదు, మన జీవితం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. రక్షింపబడిన తర్వాత ఏమైనా జరగని, ప్రభు నమ్మిన తర్వాత ఏమైనా జరగని, ప్రభువే సహాయపడతాడు. ఇది మొట్టమొదటి చూస్తున్న ప్రభు మనకు నేర్పిన మాదిరికరమైన జీవితం ఏంటి? బాప్తిసం పొందాలా, రక్షింపబడాలంటే ఆయన వాడుక, అంటే మనకి ఈ నీతి యావత్తు నెరవేర్చబడాలని ఆయన చెప్పిన మాట మనము సమయం పోనీకోకుండా ఆయన కూడా యవ్వన వయసులోనే సమయం పోనీయకుండా ఏం చేశాడు? బాప్తిస్మము తీసుకున్నాడు. రెండవదిగా మనం చూస్తూ ఉంటే ప్రభువైన దేవుని జీవితంలో ఒక వాడుక ఉండేది. ఏ వాడుక? చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. లూకాసు వార్త 4:16 చదవాలి. వచ్చను తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి నిలుచుండగా చాలా ఆడవరికి తన వాడుక చొప్పున. ఆయనకు దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ప్రభు అయిన దేవునికి ఎప్పటి నుంచి ఇష్టం చెప్పండి? ఎప్పటి నుంచి ఇష్టం? చిన్నప్పటి నుంచి. ఏ వయసు? వాక్యంలో రాయబడింది, యెరూషలేముకి ఎప్పుడు వెళ్ళారు? 12 సంవత్సరాల వయసు నుంచి, అంటే 7వ తరగతి చదివినప్పటి నుంచి. అప్పటి నుంచి ఆయన వాడికి ఏమిటి? అంతకుముందు నుంచి ఉంది, తల్లిదండ్రులైన వారు తీసుకువెళ్ళారు. కానీ మనకు 12 సంవత్సరాలని ఖచ్చితంగా రాయబడిన మాట ఉంది. చిన్న వయసు నుంచి దేవుని మందిరానికి వెళ్ళడం అనేది ఆయన వాడుక చేసుకోవడం. మనము దేవుని సన్నిధానికి వెళ్ళాలి అనేటువంటి వాడుక మనకు కావాలి.
యేసుప్రభు ఏమి దేవుని మందిరానికి వస్తే ఏమవుతుంది? ఏం రాదు, వచ్చి కూర్చోడు, వాక్యం ఆడడం. కానీ దేవుని మందిరములో ఉన్న ఆశీర్వాదము ఇంకెక్కడ కూడా ఉండదు. యవనస్తులుగా దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదము ఇంకా ఎక్కడ కూడా, ఏ మానవుడి దగ్గర, ఏ స్థలంలో కూడా, ఒకవేళ ఎంజాయ్ కానీ లేకపోతే ఉత్సాహం కానీ ఉండొచ్చు కానీ తాత్కాలికంగా అవి ఆశీర్వాదం పొందేవి కావు, వాడుక చేయబడడం. ఈరోజు దైవ మందిరం ఉందని ఎంతవరకు మనము ఆసక్తి కలిగిన వారంగా దేవుని సంధికి వచ్చాం చెప్పండి. యవనస్తులుగా రక్షింపబడిన మీరు అని చెప్పారు కదా, రక్షింపబడిన వారు మీ యొక్క ఆసక్తి ఏముంది దేవుని మందిరం విషయంలో? ఎన్ని గంటలకు యూత్ మీటింగ్ చెప్పాలి? ఏడేమో లిస్టు రాసి పెట్టాడు, నేను అందుకే 8 గంటలకు వచ్చి కూర్చుంటా. బాగలేనటువంటి నేనే వచ్చి కూర్చుంటే మీకేమైంది? ఎన్ని గంటలకు? 8 గంటలకు వచ్చారా మీరు? టైం చూసుకున్నారా? 9:15కు ఇక ముగించబట్టి ఎట్లా ముగిస్తాం? 9:10. కానీ దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం మేము ఎలాగుండేవాళ్ళమంటే ఎంతగా ఆసక్తి అంటే మా జీవితంలో అంత ఆసక్తి. మేము రాత్రే వచ్చి మొదలు పడుకుంటాం. జమ్మలమడుగులో మేము పెరిగినాం. రాత్రి వచ్చి మొదలు పడుకుంటాం. ఉదయం లేచి 7-8 కల్లా, అంటే ఆడపిల్లంటే అది వేరు, 7-8 కల్లా అంత మందిరం అంతా శుభ్రం చేసి, ఇది చిన్న మందిరం, మా మందిరం అంటే హెర్మోని ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అంటే ప్లేసు అంతా మందిరం అంతా కలిపి దాన్ని ఊడ్చి 10 మంది దాకా యవనస్తులైన ఊడ్చి దేవుని మందిరం నుండి సరైన సమయానికి 10 గంటలంటే 9కి అయిపు చేసుకుని ఇంటికి పోయి స్నానం చేసి అన్నాలు కూడా తినేది లే, మళ్ళీ 10 గంటలకి అక్కడ ఉండాలి. ఆసక్తి, ఎందుకంటే అది దేవుని మందిరం వాడుక. ప్రతిరోజు విడిచిపెట్టే వాళ్ళం కాదు, సమయం దొరికిందంటే దేవుని మందిరంలో ఉండేవాళ్ళం. దాని యొక్క ఆసక్తి మా జీవితాల్లో ఉంది. ఈ దినాల్లో మనకు ప్రభు 3.5 సంవత్సరమే కదా ఆయన సేవ చేసింది. 3.5 సంవత్సరంలో ఆయన వాడుక ఏమిటి? ప్రతిరోజు సమాజ మందిరం కంటే అందరూ కూడుకునే స్థలానికి వెళ్ళేది, దేవాలయ దగ్గరికి వెళ్ళేది, బోధించేది. ప్రతిరోజు ఆయనకు వాడుక అయిపోయింది. ఇది ఎందుకు అంటే ప్రభువు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే దైవ సన్నిధిలో. దావీదు మహారాజు కూడా అంటాడు, నేను నిత్యము దేవుని మందిరంలో నివాసము చేసేది. దేవుని మందిరంలో ఏముంది? దావీదు రాజు కోటలో ఏముంది చెప్పండి? దావీదు కోటలో సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుని మందిరంలో ఏముంది? కనీసం కూర్చోడానికి కూడా మంచం ఉండదు, ఏముండదు. కానీ ఆడికి ఎందుకు పోతాడంటే చెప్పాలి, ఎందుకు పోతాడు అక్కడికి? అక్కడ ఉన్నటువంటి తృప్తి తన కోటలో ఉన్న దగ్గర ఎక్కడ కూడా లేదు. కాబట్టే దావీదు మహారాజు కానీ పెద్దలు కానీ ఆ సంతోషాన్ని అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి యవనస్తులుగా మనము ఈ వయసులో దేవుని యొక్క మందిరం యొక్క ఆనందాన్ని మనం పొందాలి. ఎందుకు ప్రభు మరి వాడుకు చొప్పున వాడుకు చేసుకోవాలి. ప్రతిరోజు మనము స్కూల్కి వెళ్ళినట్టుగానే ప్రతిరోజు దేవుని సన్నిధానికి వెళ్ళేదానికి వాడుకు చేసుకోవాలి. ప్రతిరోజు మనము బయట తిరిగేదానికి ఎట్లయితే వాడుకు చేసుకుంటున్నామో ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి కొరకై వాడుక చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. దీన్ని వదిలిపెట్టేసి లోకంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం కదండి. ఒక్కోసారి వారానికి ఒకసారి వస్తాం, ఒక్కోసారి వార కార్యక్రమాలు వస్తే వచ్చేవి లేకపోతే లేదు. ఇలాగా వాడుక ఇలాంటి పద్ధతి మనం కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చూపించిన మార్గం ఏమిటి? ఆయన సన్నిధిలో ఆయన మనకు చూపిస్తున్న ఏంటంటే వాడుక ఏంటంటే నేను దేవుని మందిరంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడికేం తిరుక్కొని బేదరేకపోయి సాయంత్రం మళ్ళీ ఆయన యెరూషలేముకి వచ్చేవాడు. మరి ఉదయం నుంచి యెరూషలేములో ఆ యొక్క సమాజంలో బోధించేవాడు. అది ఆయనకు వాడుక అయిపోయింది. మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏం చెప్పాలి చేయండి? దేవుని మందిరంలో వాడుక. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. వృద్ధులైనా యవనస్తులైనా మధ్యవయస్కులైనా ఎవరైనా సరే దేవుని మందిరాన్ని మనము మరి ప్రేమించాలి. అంత మాత్రం కాదు, మూడవదిగా ప్రభు మనకు నేర్పించేటువంటి ఒక పాఠం ఏంటంటే చూడండి, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. వచ్చాను కూడి వచ్చి వారికి మరలా బోధించుచుండెను. తన వాడుకు చొప్పున ఏం చేస్తున్నాడంటే బోధిస్తూ ఉన్నాడు. అంటే దేవుని మాటలు చెప్పడము. దేవుని మాటలు చెప్పడం. ఇప్పుడు దేవుని మాటలు ఎంత ప్రాముఖ్యమైనవి. ఇవి
దేవుని మాటలు చెప్పడము కంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యమును బహుగా చదవవలసిన వారంగా ఉన్నాం కదండి. మనము ఎంతగా దేవుని వాక్యం ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు చేయొద్దండి. ఒకరు ఇద్దరు మరి ఇద్దరు ముగ్గురు ఏం చదవలే మీరు ఇద్దరు రక్షింపబడ్డారని చేయిస్తున్నారే చెప్పాలి. ఎందుకు చదవలే బైబిల్? ఈరోజు ఉదయం లేచిన వెంటనే బైబిల్ చదివిన వారు ఎవరు చేస్తాడు? వాళ్ళకంటే రక్షణ లేదు. మీకేమైంది? రోజుకి ఏం చేయాలా? ఖచ్చితంగా చదవాలా. నువ్వు ఏమైనా చేయి. నువ్వు లేచిన వెంటనే మా పిల్లలకి ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా సరే వాళ్ళు లేచిన వెంటనే 7:30కి లేని, 5 గంటలకు లేని, 6 గంటలకు లేని, ముందు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే బైబిల్ చదవాలి. ప్రార్థన అంటే చిన్నపిల్లలు కాబట్టి అంతగా రాదు. ఖచ్చితంగా బైబిల్ చదవడానికి వాళ్ళకు ఉంది. లేచిన వెంటనే వాళ్ళు చేసే మొదటి పని ఏంటంటే బైబిల్ చదవడం, అర్థమైనా కాకపోయినా. మరి మీరు ఎందుకు అలవాటు చేసుకోలేకపోతుంటున్నారు? యేసు ప్రభు వారికి ఎందుకు వాక్యం బోధిస్తున్నాడు? ఆయనకు సంపూర్ణంగా దేవుని వాక్యం కలిగిన వాడు. ఇప్పుడు మనం చేయాల్సిందంటే బోధించడము కంటే దేవుని వాక్యమును బహుగా చదవవలసిన వారంగా ఉన్నాం. ఈ వాక్యమే చదవకపోతే మన రక్షణకు విలువ ఏమిటి చెప్పండి? ఉదయాన్ని లేస్తానే కాబట్టి నాకు 3:30 నుంచి నిద్ర పట్టదు. ఎక్కడికైనా వాక్యం పోవాలంటే 3:30 నుంచి 3:30కి లేచిన 4 గంటలకు లేచి బైబిల్ చదువుకొని 5 గంటలకు లేచి మళ్ళా 6 గంటలకు లేచి వాక్యం చదువుకుంటున్నాం. మరి నిద్ర వస్తుంది కదా అది అంటే ముందు దేవుని వాక్యానికి ప్రాముఖ్యతను మనము ఇవ్వాలి. యవనస్తులుగా ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోనండి. దేవుని వాక్యానికి మీరు ప్రతిరోజు చదువుతారా మీరు? అసలుకే ఈరోజు ఎందుకు చదవలే? ఆదివారమేనా? రెస్ట్ చెప్పండి. ఈరోజు రెస్ట్ అంటే కొద్ది టైం అవుతుంది, కానీ మనకు టైం ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? మొదటగా చదవాలి. ఎప్పుడైతే ఈ వాక్యం మనం చదువుతూ ఉంటామో దేవుడు మనతో మాట్లాడతాడు. అది మనం గుర్తించుకోవాలి. అందుకే వాక్యంలో ఏం రాయబడింది? యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యం చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన చదవండి ఎవరైనా. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. చిన్నపిల్లలారా మీకు వ్రాయుచున్నాను, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుడి వాక్యము మీ యందు నిలుచుచున్నది. మనము యవనస్తులమైన వారంగా మనము దుష్టుని జయించాలంటే ఏం కావాలి? మనకు దేవుని వాక్యము చదవాలి. యేసుక్రీస్తు వారు యవనస్తుడుగా ఆయన బాప్తిని తీసుకున్న తర్వాత కొండ మీద పోయిన తర్వాత సాతాను తను ఏం చేసింది? శోధించింది. ఎలాగా ప్రభువు సాతానుకు బుద్ధి చెప్పినాడు? ఎలాగా సాతాను ఎదిరించినాడు? వాక్యమే. అర్థమైందా? దేవుడు మనకి ఎంత చక్కటి వాక్యం ఇస్తే బైబిల్ విరివిగా ఉంటే చదవడానికి కష్టం, చదవడానికి బద్ధకం. ఒక వాక్యం ఎక్కడుందో మనం చెప్పలేం. కారణం ఏమిటంటే మనము దేవుడి వాక్యానికంటే లోక కార్యక్రమాల కంటే ఎక్కువగా మనం విలువ ఇవ్వడమే. యవనస్తులంగా ఈ వయసులో మనము వాక్యం చదవకపోతే ఎంతమంది బైబిల్ ఎన్నిసార్లు పూర్తి చేశారు చెప్పండి? బైబిల్ చదవడం ఎన్నిసార్లు పూర్తి చేశారు? ఒక్కసారి చదివిన వాళ్ళు చదవండి. 1, 2 సార్లు చదివిన వాళ్ళు 3 సార్లు, 2 సార్లు చూడండి. మేము ఉన్నప్పుడు 99లో నుంచి మొదలు పెడితే నేను 45 సార్లు పూర్తి చేశాను ఇప్పటివరకు. చదువుతానే మనం కూడా అయిపోయింది, చదువుతూనే ఉంటాం. దేవుడు వాక్యము ఎంతగా మనము చదవాలి అనేటువంటి దృక్పథం మన హృదయాలు రావాలి. యవన జీవితంలోనే మనం ఇది చేయగలం. వృద్ధాప్యంలో కళ్ళు కనపడవు, చదవడానికి ఓపిక రాదు, ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది. అర్థమైందా? యవన జీవితంలోనే ఇది మనం చేయాలి. వృద్ధాప్యం వచ్చేలాగా ఏం చేస్తాము? కళ్ళు కనపడవు, ఓపిక ఉండదు, పట్టుకోవడానికి ఓపిక ఉండదు, కూర్చోడానికి కూడా ఎక్కువసేపు ఓపిక ఉండదు. ఇంకోటి ఏంది? ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తూనే ఉంటుంది. అది ఎవరి జీవితంలో ఏం చెప్తాం? కళ్ళు కనపడతాయి, ఎంతసేపు అయినా సరే మనం కూర్చొని దేవుని వాక్యం చదవగలము. దేవుని వాక్యం నేర్చుకోవడానికి కూడా
మన యొక్క బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో బైబిల్ గ్రంథంలో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచ్చి చదవండి. కొలస్సీ 3:16. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. పద్యములతోనూ ఒకడికొకడు బోధించుచు కృపా సహితముగా దేవుని గూర్చి గానము చేయుచు సమస్త క్రీస్తు వాక్యం మీలో ఏం చేయమంటున్నాడు? సమృద్ధిగా నివసింపనిడు. అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలంటున్నాడు? నేర్చుకోవాలా. ఇది 3వది చూస్తూ 4 దాంట్లోనే ఇంకొకటి ఏంటంటే వాక్యము నేర్చుకోవడము చదవడమే కాదు, కానీ యవన జీవితంలో మనం గడపవలసింది ఏంటంటే ప్రార్థన. యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు నేర్పించే పాఠం ఏంటి? ప్రార్థన కదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఏం చేస్తాడు? మనలాగే పని చేస్తాడు. పని అంటే ఏం పని? దేవుడి వాక్యము బోధించడం. ఏంటన్నారు పని అంటే? ఏమన్నారు? ఏదో అన్నారు చెప్పండి. దేవుడి వాక్యము బోధించ, అదే ఒక పని ఆయనకు. ఉదయం లేయడము, సాయంత్రం వరకు పని చేయడం. అయితే మరి రెస్ట్ కదా, శరీరానికి ఏం కావాలా? మనం అంతా పని చేస్తానే, సాయంత్రం వస్తానే కనీసం దైవ మందిరానికి రమ్మన్నా కూడా నాకు అలసిపోయినాను, కాలు చేతులు నొప్పి వేస్తాను, నా వల్ల కాదు ఈరోజు అని మనం ఏం చేస్తాం? దాటేస్తాం. కానీ యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఒక గొప్ప మాదిరికరమైన జీవితం అంటే ఉదయం అంతా దేవుని వాక్యం ప్రకటించి రాత్రి ఆయన ప్రార్థనకు వెళ్ళాడు. అంటే ఎందుకు అంటే ఆయనకున్న సమయము కొంతే. ఆ కొంత సమయాన్ని ఎంతగా ఆయన వాడుకుంటున్నాడు, ఎంతగా ఆయన చేస్తున్నాడో మనం ఒకసారి గుర్తించాలి. చూడండి, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎక్కడ వెళ్తున్నాడు అంటండి? 6:12 చదవండి. 6:12. కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటేందు. ఇంకొక మాట చూడండి, 21వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 21:37. 21:30. ఇంకా ఇక్కడ చాలా చక్కటి మాట ఉంది మనకు. 21:37 చదవండి. ప్రతిదినం ఏం చేస్తున్నాడు? ఉదయం పూట బోధిస్తున్నాడు. సాయంత్రము నేను ఒక 2 గంటలు 3 గంటలు చెప్పాం కానీ నా పని అయిపోతుంది కదండి. ఇప్పుడు మధ్యాహ్నం వరకు చెప్పేలకు నా పని అయిపోతుంది. కానీ ఉదయం నుంచి ఆయన సాయంత్రం వరకు బోధిస్తున్నాడు. చెప్పడమే కాకోకుండా ఆయనకు మన శరీరానికి ఎప్పుడు విశ్రాంతి? సరే, విశ్రాంతిని కొద్దిసేపు పడుకుంటాడట. ఆయన మళ్ళా పోయి ఎక్కడ పోతున్నాడు? అరణ్యంలోకి వెళ్ళి అంటే ఆయన యవ్వన జీవితంలో చేసే పరిచర్యకి, ఆయన జీవించే నడవడికి, దేవుని యొక్క కాపుదల ఉండడానికి కొరకు ఆయన చేస్తున్న ప్రార్థన. అర్థమైందా? అది మనం ఏం చేయాలా? మన జీవితంలో ప్రభు మనకు కాపుదలగా ఉండాలి, మనల్ని కాపాడాలి, భద్రపరచాలి. మన యవ్వన జీవితాన్ని ఆయన భద్రంగా చెయ్యాలంటే మనం ఏం చేయాలా? మన కొరకే, మనము ఎవరి కొరకో కాదు, మన కొరకే మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఈ అనుభవం మన జీవితంలో రావాలి. ఏదో ఊరికి వస్తున్నాం పోతున్నాం ఎవరి జీవితంలో ఇది అలవాటు చేసుకోవాలి. కనీసం ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట మనము ప్రార్థన సమయంలో గడిపితే ప్రియమైన వాళ్ళ అది అలవాటు చేసుకుంటే ప్రభువు మనతో పాటు ఉండి మనకు అన్ని విషయాల్లో కూడా కాపాడేవాడుగా ఉంటాడు. చూడండి, యేసుక్రీస్తు వారికి మాదిరి ఎలాగుంది? ఉదయం అంతా కూడా దేవుని వాక్యం బోధిస్తూ సాయంత్రం రాత్రికి ఆయన ఒలివ కొండలకు వెళ్ళి ప్రార్థన చేసిన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం బోధించడం అంటే ఏమిటి? మనం చేయాల్సిన పని ఏంటి? బోధించడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమును చదవాలి, ధ్యానించాలి. ఒక మాట మనం ఆలోచిస్తే మనకు ధ్యానించేంత సమయం లేకపోయినా ప్రతిరోజు కనీసం ఒక 10 అధ్యాయాలను మనం చదవాలి. చదవగలమా? 10 అధ్యాయాలు చదువుతామా? ఎంతసేపు చదివేస్తాం 10 అధ్యాయాలు? ఒక అరగంట. అరగంటలో 10 అధ్యాయాలు మనకు చదువు రాక కాదు, చదువు బాగొచ్చు, బాగా చదువుతామన్నీ. కానీ ఆ 10 అధ్యాయాల్లో కూడా ఒక అధ్యాయమే అదే కష్టతరంగా చదువుతాం. కానీ 10 అధ్యాయాలు రోజు చదివేయడం అలవాటు చేసుకోవాలా.
కనీసం ఒక అరగంట అయినా సరే యవన జీవితంలో ఉపయోగించి మరియు ప్రార్థన జీవితంలో మనము గడపాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే ఈ యవన జీవితంలో ప్రభు మనకి ఎందుకు మాదిరిగా ఉంచాలంటే ఆయన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులన్నిటికీ ప్రార్థనే జవాబుగా ఆయన పొందాడు. ప్రార్థన ద్వారానే అన్ని విషయాల్లో కూడా విజయం పొందాడు. యవనస్తులుగా మనం చేయాల్సిందంటే విజయం పొందాలంటే మనం చేయాల్సింది ప్రార్థన. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ప్రార్థన చేసి సంఘ ప్రార్థనకు వస్తున్నామా? సంఘ ప్రార్థన ఉంటాయి కదా, సంఘ ప్రార్థనకు యవనస్తులు వస్తున్నామా? చెప్పండి, వస్తున్నారా? సంఘ ప్రార్థన, ప్రతి సంఘ ప్రార్థన రావాలి. సంఘ ప్రార్థనే కాదు, ప్రతి మీటింగ్కి మనం ఏం చేయాలా? వచ్చే అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క వాడు కాదు, ఆయన తప్పిపోలే. మళ్ళా ఆయన తప్పిపోలే, ఎన్నో పనులు ఉంటాయి, కానీ అవన్నీ కాదు. కానీ ముందు ప్రాముఖ్యంగా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఆయన ఇచ్చాడు. ఇది మూడోది మనం చూస్తాం. చివరికి ఒక్కొక్క మాట మనం చూసుకొని ముగించుకుందాం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. చిరుగుచు బోధించుచుండెనో. చాలు. 1వ అధ్యాయము మార్కు రాసిన సువార్త 38వ వచనం చదవండి. 1:38. వెళ్దాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి బోధిద్దాం రండి. యేసు ప్రభువారు మనకు నేర్పిస్తున్న ఒక మాట ఏంటంటే దేవుని మాటలు, తన మాటలు మనం ఏం చేయాలంటే అనేకులైన వారికి బోధించాలా, అనేకుల చెప్పాలి. చూడండి, మన జీవితంలో అంటే ఒక మాట చెప్పుకోవాలంటే సువార్త చేయాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి సువార్తని కాదు, మన జీవితమే ఒక సువార్తగా ఉండాలా. మనము కూడా ఇతరులకు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చెప్పాలి. సువార్త అంటే ఏది పెద్ద పెద్ద వల్లించడం కాదు, దేవుని యొక్క ప్రేమ మనం గుర్తించుకోవాలి. దేవుడు మనల్ని ఇలాగ రక్షించాడు, ఆ మాటలు చెప్పడం. ఈ దినాల్లో ఒక్కరోజైనా సరే మనము మన యవనస్తులైన వారికి, మన తోటి వారికి మనము దేవుని గురించి మాటలు చెప్పామా? ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే చెప్పినామా? మరి ఇంకొక భక్తుడు ఏమిటంటే ప్రతిరోజు నేను ఒకరికైనా సరే దేవుని మాటలు చెప్పాలి. చూడండి, సువార్త అనేది, దేవుని మాటలు అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక వరం. దాన్ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, ప్రియమైన వారు, ఆ దేవుని గురించి చెప్పడం తక్కువ చేస్తామో, దేవుడు మన జీవితంలో కూడా పట్టించుకోవడం మానేస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మనం ఏం చేయాలా? ప్రతిరోజు దేవుని గురించి ఏ విధం చేతనైనా సరే సువార్త చెయ్యాలా. అంటే మనకు తోచిన విధంగా దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి మనం ఏం చేయాలా? ఇతరులకు చెప్పాలి. వారు వింటారో వినరో తర్వాత సంగతి. స్నేహితులు కానీ, బంధువులు కానీ, పక్కవారు కానీ, ఏదైనా సరే. యేసుక్రీస్తు వారు మరి 3.5 సంవత్సరం, ఆయనకు 3.5 సంవత్సరమే ఉంది సమయం. మనకి ఎన్ని సంవత్సరాల సమయం ఉంది ఒకవేళ ఆలోచిస్తే చెప్పండి. బతికితే 20-30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా సమయము ఉంటుంది. ఈ సమయంలో మనం ఎంతగా విరివిగా సువార్త చేయొచ్చు, ఎంతగా విరివిగా ప్రభువుని గురించి చెప్పచ్చు అంటే చాలా చెప్పచ్చు. కాబట్టి ప్రభు 3.5 సంవత్సరంలో దేవుని వాక్యమును ప్రతి దినము ఆ చుట్టుపక్కల గ్రామాలు తిరిగి దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్య సువార్త చెప్తూ ఉన్నాడు. దేవుని మాటలు వివరిస్తూ ఉన్నాడు. కనీసం మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకై మరి దేవుని మాట మనము చెప్పాలా? ప్రియమైన, అది ఒక బాధ్యతగా మనము స్వీకరించాలి. ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ ఒక విధానంలో కాకపోతే మరో విధానంలో దేవుని మాటల గురించి మనం ఏం చేయాలి? చెప్పాలి. ప్రభు అన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన ప్రకటించాడు మాదిరికరంగా, మనల్ని కూడా ప్రకటించమని చెబుతుంటున్నాడు. ఆయన ప్రకటించాడు. 3.5 సంవత్సరంలో ఆయన చేయవలసినటువంటి సువార్త ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి దేవుని వాక్యమును, ఇప్పుడంటే మనకు మైకు కాబట్టి 50 ఇల్లులు కూడా వినపడతాయి. అప్పుడు ఎలా ఉండే చెప్పండి? నోటి ద్వారానే కదా చెప్పాల్సింది, మైకులు లేవు, ఏం లేవు. ఎంతమందికి వినపడుతుంది? కానీ ఆయన చెప్పేవాడు, చెబుతూనే ఉండాలి, చెప్పేవాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయనకున్న సమయంలో కొద్దిగైనా ఉపయోగించుకొని దేవుని మాటలను అనేకమైన వారికి చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు యవనస్తులంగా మనం కూడా గుర్తించు, మనకెంతో వయసు ఉన్నప్పటికీ, మన యవనస్తులంగా ఉన్నప్పటికీ మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క ఆలోచన తలంపు అంతా కూడా యవన ప్రాయం యొక్క లోకం వైపు, సుఖాల వైపు వెళ్తుంది. కానీ అలా ఉండకూడదు.
యవన జీవితంలో మనం ప్రభు యొక్క మార్గములను మనం ఎరిగిన వారమై దేవుని సువార్త కొంతైనా సరే మన స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, కుటుంబస్తులు కానీ చెప్పాలి. ఎలాగైనా సరే వారికి దేవుని మాట చెప్పడం వరకు మాత్రమే మన బాధ్యత. అర్థమైందండి? రక్షించడము ప్రభు బాధ్యత. చెప్పడం వరకు, ఆ చెప్పడం కూడా మనం చెప్పలేకపోతే, యవనస్తులంగా దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు ఆ చెప్పడం కూడా మనం చెప్పలేకపోతే మనం ఎట్లా? మన బాధ్యత ఏమిటి? కేవలము యేసు ప్రభువు యొక్క ప్రేమ, మరి ఆయన యొక్క శిలువ కార్యము, ఆయన జన్మము, ఆయన పునరుద్ధానం గురించి మనము చెప్పాలి. ఇది మన బాధ్యత. తర్వాత కదా దేవుడు చేసే పని చేస్తాడు. చిన్న మాటలే మనం చేస్తే ఆ మాటలు మనం చూడండి. చాలామంది ఇప్పుడు ఉత్తర కొరియాలో ఆయన చనిపోయాడు చూడండి, పాల్ యాంగిచో గారు కదా. ఆయన ప్రభునందు నుంచి పెద్ద దైవజనుడు. ఆయన ఎలాగ రక్షింపబడ్డాడు? ఆయన సాక్ష్యం ఉంటే, ఒక చిన్న అమ్మాయి ఆయన హాస్పిటల్లో మరణ పడకలో ఉంటే చిన్న అమ్మాయి స్వార్థ పేపర్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి ఒక మాట చెప్పింది, ఇంతమందిని చూసినా కదా దేవుణ్ణి, ఈయన కూడా ఒకసారి ప్రార్థన చేసి నీకు సహాయపడతాడు అనిందంట. అంతే. అర్థమైందా మీకు? ఈయన కూడా ఇంతమందిని చూసినావు కదా, ఈ ప్రభువును కూడా ఒకసారి చూడని ఆమె పత్రిక చేస్తే ఆయన ఒకటే మాట, ప్రభువా నన్ను రక్షిస్తే నేను నిన్ను సేవిస్తా. రక్షించినాడు, మరణపడ నుంచి లేపినాడు. గొప్ప సేవ. ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పాపులేషన్ ప్రజలు వచ్చేటువంటి సంఘం ఏదంటే ఉత్తర కొరియాలో ఉన్న సంఘం. ఒక్కసారిగానే లక్షల మంది, 5 లక్షల మంది వస్తారు అక్కడికి. అంత పెద్ద దైవజనుడు ఎలాగ రక్షింపబడ్డాడు? పెద్ద పెద్ద మీటింగ్లు చేసినారా? ఒక చిన్న అమ్మాయి చెప్పినట్టు చిన్న మాట తన హృదయంలో తాకింది. మనం కూడా అనేకమైన వారికి సువార్త చెప్పడం ఏదో ఒక విధానంలో దేవుడు రక్షిస్తాడు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరూ రక్షిస్తాడు. కాబట్టి ఈ 4 అంతల విషయాలు మన జీవితంలో యవనస్తులమైన వారంగా మనము గుర్తించాలి. మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చాను చెప్పండి, చెప్పండి. బాప్తిస్మం అంటే రక్షణ అనుభవం కలిగిన వారంగా మనము ఉండాలి. సమయం పోనించుకోకుండా మనం రక్షింపబడాలని మనం గుర్తిస్తుంటారు. రెండోది ఏం చూస్తూ వచ్చా? వాడుక చొప్పున దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళాలి. చాలా ప్రాముఖ్యం. మనం ప్రతిరోజు ఎలాగైతే స్కూల్కి వెళ్తామో, కాలేజీకి వెళ్తామో, అదే విధానంలో దేవుని మందిరానికి మనం ఏం చేయాలా? వాడుక చొప్పున అది మానకూడదు. ప్రతిరోజు పోయినట్లుగానే మనం ప్రభు సన్నిధికి రావాలి. మూడోది ఏం చూస్తూ వచ్చాము? ఆయనలో ఉన్న మనం గమనించింది చెప్పండి. దేవుని వాక్యము బోధించడము, ప్రార్థన. అంటే బోధించడం అంటే దేవుని వాక్యం మనం ఏం చేయాలి? ప్రతిరోజు చదవాలా, ధ్యానించాలి. రెండోదిగా ప్రార్థన అనుభవం. దాంట్లోనే ఏంది? ప్రార్థన జీవితం. అది లేకపోతే మన జీవితంలో నష్టపడతాం. కాస్తో కూస్తో కొంత అయినా సరే, ఒక అరగంట అయినా సరే మనం ఏం చేయాలి? ఎవరి జీవితంలో ప్రార్థనను గడపవలసిన వారంగా ఉంటున్నాం. చివరికి ఏం చూస్తూ వచ్చాను చెప్పండి? దేవుని మాటలు బోధించండి, సువార్త ప్రకటించడము. ఆయన మనకు జీవితానికి మన జీవితానికి మాదిరికరంగా ఉన్నాడు. మనం కూడా అలా ఎప్పుడైతే నడుచుకుంటామో, క్రీస్తును పోలి నడుచుకుంటాం. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన గురించి మనం తెలుసుకోగలిగితే ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ మనము ఈ 4 అంతల విషయాలు మనం గుర్తించుకొని మన జీవితంలో, యవన జీవితంలో ముందుకు కొనసాగడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రభువుకు మనం సమయం ఇవ్వకపోతే, మన హృదయంలో చోటు ఇవ్వకపోతే, ఇప్పుడే ప్రభువా నా పాపములు క్షమించు, నా హృదయంలోకి రా. సమయం పోకోకుండే సమయంకి మనము మరి జీవించలేకపోతే మనం వ్యర్థమే. కాబట్టి మన జీవితం అయిపోక మునిపే మనం రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అది మనం గుర్తించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించే బాధ్యతను మాకు గురించిన స్తోత్రాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభు మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో, మీరు మాకు మాదిరికరంగా ఉన్నారు, మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మిమ్మల్నే మాదిరిగా తీసుకున్నా. ఎవరి జీవితం ప్రాముఖ్యమైందని, ఆ సమయంలోనే బాప్తిస్మం రక్షణ పొందాలని మీరు మాకు చూపిస్తూ వచ్చారు. ఇక్కడ ఉన్నారు ప్రభు బిడ్డలే, వారి రక్షణ లేదు, మారుమనసు లేదు, హృదయంలో కార్యం లేదు ప్రభా. వారు వస్తున్నారు కానీ జీవితం మార్చబడలేదు ప్రభా, కనికరించండి. అంత మాత్రం కాదు ప్రభా, దేవుని ప్రేమించి, దేవుని మందిరాన్ని ప్రేమించి ఆ యొక్క అలవాటు మా హృదయాలు దయచేయవలసి మనం వచ్చేస్తుంటున్నాం. అంత మాత్రంగా దేవుని వాక్యం నేర్చుకోవాలి, చదవాలి, ప్రార్థన కొద్దిగానే సరే చెయ్యాలనేటువంటి మాట మాకు వినిపింపజేస్తూ వచ్చాం. మిమ్మల్ని గురించిన
సువార్త కూడా ప్రకటించాలని మీరు సులభిస్తూ వచ్చు. ఈ 4 విషయాలు ఎవరి జీవితంలో మేము కలిగి ఉండడానికి అనుగ్రహించండి. ఏది కూడా నిర్లక్ష్య స్వభావంగా చూడకోకుండా సహాయించు. సాతాను మా హృదయాల దగ్గర ఉండి మా హృదయాల తలుపులు మూసేసి ప్రభువా మీ మాటలు మా చెవులలో చొరనేకోకుండా ప్రభువా మరి మమ్మల్ని అవివేకులుగా చేస్తున్నాడు. ప్రభువా కనికరించండి. హృదయంలో వారి హృదయాల్లో ఎవరి జీవితంలో హృదయాల్లో ఆ కార్యం జరిగించండి. జీవితం మార్చండి, రక్షించండి. ముందున్నటువంటి ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధపరచవలసి మనవి చేస్తూ ప్రభువా మీ కృపను కోరుకుంటూ యేసును వీరి బిడ్డలు దీవించి ఆశ్రయించు. ఎవరి జీవితంలో మీకు సాక్షులుగా జీవించి బిడ్డలుగా చేయవలసి మనవి చేస్తూ ప్రభువైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి.